నాన్ వెజ్‌తో పోటీ పడే వెజిటబుల్ ఏదైనా ఉంది అంటే డెఫినెట్‌గా అది వంకాయే. మీరేమంటారు? మన ఫెస్టివల్స్‌లో అయినా, ఏదైనా స్పెషల్ అకేషన్స్‌లో అయినా, ఈవెన్ పెళ్ళిళ్ళల్లో కూడా వంకాయ లేకుండా మెను కంప్లీట్ అవుతుందా? వంకాయతో చాలా రెసిపీసే ట్రై చేసుంటాం. గుత్తి వంకాయ, మసాలా వంకాయ, వంకాయ వేపుడు ఇలా. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్యాన్‌లో ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్‌లో యాడ్ చేసుకోండి. అది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో కడిగిన వంకాయల్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు, టేస్ట్‌కి సరిపోయే సాల్ట్ వీటన్నిటిని బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది ఆయిల్‌లోనే మగ్గిపోతుంది. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మగ్గేలోపు దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. మిక్సీ జార్‌లో 6-8 వెల్లుల్లి రెబ్బలు, కారంకి సరిపడా పచ్చిమిర్చి. ఎందుకంటే ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఇంకా ఏది యాడ్ చేయం. సో, మనం తగ్గ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా కొత్తిమీర. వాటర్ లేకుండా వీటిని డ్రైగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మగ్గిన వంకాయలలో కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. మీరు నా ముందు రెసిపీస్ చూస్తే కూడా నేను ఆయిల్‌లో ఎప్పుడు కరివేపాకు యాడ్ చేయను. ఎందుకంటే ఆయిల్‌లో యాడ్ చేస్తే అది కర్రీ కంప్లీట్ అయ్యేలోపు ఏదో వాడిపోయినట్టు, తినదగ్గట్టుగా అనిపించదు అనే ఫీలింగ్ నాకు. ఇది ఈ స్టేజ్‌లో యాడ్ చేస్తే ఫ్రెష్‌గా ఉంటుంది. తినడానికి టేస్ట్ కూడా బావుంటుంది. ఇలా కరివేపాకు యాడ్ చేసుకున్న తరువాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ వీటన్నిటిని బాగా కలుపుకొని 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టేసి మగ్గనివ్వాలి. దీనికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు వాటర్ అవసరపడితే చాలా తక్కువ వాటర్ మిక్సీ జార్‌లోనే యాడ్ చేసుకొని కలిపి యాడ్ చేసేసుకోండి. 2-3 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నట్టు, కాస్త అడుగంటుతున్నట్టు అనిపిస్తుంది. అంతే. కంప్లీట్ అయిపోయినట్టే మన కర్రీ. ఇది వేడి వేడి అన్నం, పుల్కా, చపాతీ, జొన్న రొట్ట ఎందులో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి.